హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ సామాస్ ప్రిమిఫిక్. ఒక చిన్న కార్ పార్కింగ్ ఇష్యూ, అది ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయిందంటే వాళ్ళిద్దరు రోడ్ల మీద కొట్లాడుకొని ఒకటి లొంగిసిపోయి ఇంకొకటికి దెబ్బల్లాకి పోలీస్ స్టేషన్కి పోయి మళ్ళీ ఇంట్లో గొడవలు, నాన్న రచ్చ. మరి వాళ్ళిద్దరూ స్లమ్ ఏరియా నుంచా అంటే కాదు. ఒకడేమో సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇంకోటేమో గవర్నమెంట్ ఆఫీసర్. మరి అంత డీసెంట్గా ఉన్న వాళ్ళు, అంత మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు అంత గలీజ్గా కొట్లాడుకొని అంత గలీజ్గా చేస్తారంటే చేస్తారు. ఈగో ప్రాబ్లం, ఈగో వల్ల ఈగో ఎంతటి వన్నైనా దిగజారుస్తుంది. ఇంతకీ నేను దేని గురించి మాట్లాడుతున్నా అంటే పార్కింగ్ అనే మూవీ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. సో ఒక మంచి ఎమోషనల్ మూవీ అది. అంటే కొన్ని సీన్స్ చాలా సిల్లీగా అనిపిస్తాయి, అండ్ కొన్ని సీన్స్ మనకి ఎమోషనల్ టచ్ ఉంటుంది, అండ్ కొన్ని సీన్స్ అయితే రియాలిటీకి దగ్గరగా ఉంటుంది. అంటే రియల్ లైఫ్లో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎన్నో చూసి ఉంటాం మనం. అంటే కార్ పార్కింగ్ అనే ఒక చిన్న ఇష్యూ నుంచి అది పర్సనల్ ఇష్యూగా మారి ఎక్కడికో వెళ్ళిపోయి అంటే ఇద్దరు వ్యక్తులు చంపుకునేదాకా వస్తారు అనమాట. సో అలాంటి ఒక స్టోరీ ఈ పార్కింగ్ అనే ఈ సినిమా. సో ఇది హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఒక ఫ్యామిలీ డ్రామా లాగా స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఒక కార్ పార్కింగ్కే ఇబ్బందిగా ఉండే ఒకే ఇంట్లో ఇద్దరు ఇంటుకున్నప్పుడు ఒక బైక్ ఒక కారు ఉంటే ఓకే. కానీ ఇగోకు పోయి దీనికి కారు ఉంది, ఖచ్చితంగా వాడి కార్ ప్లేస్లో నా కారు ఉండాలని ఇగోకు పోయి కారు తీసుకొని ఇబ్బంది పాలై, అంటే ఒక ఈగో ప్రాబ్లం పర్సనల్ ప్రాబ్లంగా దారితీసి అక్కడి నుంచి మొత్తం ఫ్యామిలీయే డిస్టర్బ్ అయ్యే అంత రేంజ్కి, అంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళడానికి ఎలాంటి సందర్భాలు ఎదురైనాయి అనేది ఈ స్టోరీ తీసుకొచ్చారు పార్కింగ్ అనే ఈ సినిమా. సో అంటే అలా ఒక చిన్న ఫ్యామిలీ డ్రామా లాగా స్టార్ట్ అయ్యి ఇంట్రెస్టింగ్గా తీసుకొచ్చారు. కొన్ని సీన్స్ అయితే థ్రిల్లింగ్ అనిపిస్తాయి, కొన్ని సిల్లీగా కూడా అనిపిస్తాయి. సో ఇలాంటి ఒక డ్రామాని అంటే చాలా తక్కువ క్యారెక్టర్స్ తోటి ఒకే ఇంట్లో ఒక ఇల్లు జస్ట్ లిమిటెడ్ ప్లేసెస్లోనే చాలా తక్కువ క్యారెక్టర్స్ తోటి ఇంట్రెస్టింగ్గా తీసుకొచ్చారు ఈ సినిమా. సో చూస్తున్న సేపు ఇంట్రెస్టింగ్. అంటే ఫస్ట్ స్లో డ్రామా లాగా స్టార్ట్ అవుతుంది, బట్ కొంత అంటే ఒక 2 hours అలా ఉంటుంది ఇది డ్యూరేషన్. ఒక 1 hour తర్వాత కొంచెం మనకు థ్రిల్ అనిపిస్తుంది, కొన్ని సీన్స్ థ్రిల్ అనిపిస్తుంది, కొన్ని సీన్స్ సిల్లీగా ఉంటుంది, బట్ ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకైతే. సో మరి ఆ చిన్న కార్ పార్కింగ్ ఇష్యూ చిన్నదేం కాదు, చాలా పెద్ద రచ్చది. సో ఇద్దరి ఈగోల మధ్యలో స్టార్ట్ అయిన ఆ ప్రాబ్లం ఫ్యామిలీ డిస్టర్బ్ అయ్యేంతగా జరిగిన ఆ సందర్భాలు ఏంటి అనేది చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకొచ్చారు. సో మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఇది ఒక పార్కింగ్ అనే ఒక థ్రిల్లర్ మూవీ. ఇది ఈరోజు నా రివ్యూ. మరో రివ్యూతో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్.